ఏపీ ఎన్నికలు చూస్తే సార్, ఇప్పుడు బీజేపీతోని కలవడాన్ని ఏపీ ప్రజలు ఆహ్వానిస్తారంటారు. ఎందుకంటే విభజన హామీలు అమలు చేయలేదు అని చెప్పి బీజేపీ మీద ఏపీ ప్రజలు కోపంగా ఉన్నది. అది అందరికీ తెలిసిన విషయమే. ఈ కోపం టీడీపీ, జనసేనపై కూడా టర్న్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? అంటే బీజేపీతో పొత్తు వాస్తవంగా తెలుగుదేశం పార్టీలో కోరుకోలేదు. హ్మ్. బీజేపీలో కూడా కోరుకోలేదు. 2 పార్టీలో కూడా ఇది అయిష్టమైన పొత్తే. చివరి నిమిషం వరకు అందుకే తేలలేదు. తెలుగుదేశంలో ఉన్న అనుమానం ఏంటంటే బీజేపీతో వచ్చే అదనంగా కలిసొచ్చే ఓట్లు లేవు. ఏమనంటే ఓట్లు పోయే ప్రమాదం ఉంటుంది అని. బీజేపీలో అసంతృప్తికి కారణం ఏంటంటే టీడీపీ సహకరిస్తుందా? టీడీపీ ఓటు బదిలీ అవుతుందా? ఈ పొత్తుల్లో మనము జగన్, చంద్రబాబుల మధ్యనే ఓట్లు ఎందుకు పోలరైజ్ చేయాలి? ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఓడిపోతే వారు వీక్ అయితే ఆ ప్లేస్ ఆక్రమించుకోవచ్చు కదా. ఎంతకాలం ఈ కూటముల్లో ఉండి 5, 6 సీట్లకు మనం అడ్జస్ట్ అవుతూ పోవాలి? సొంత పార్టీ గ్రోత్ దెబ్బతింటుంది కదా అనేది బీజేపీలో కూడా బలమైన వాదన. అయిష్టంగానైనా మొత్తం మీదనైతే ఎన్డీఏ ఫుట్ ప్రింట్ పెరగాలి. ఎందుకంటే సౌత్లో కర్ణాటక, తెలంగాణ మినహా బీజేపీకి ఎక్కడా కూడా అవకాశమే లేదు. అందువల్ల సౌత్లో బీజేపీ విస్తరించాలి, ఎన్డీఏ ఫుట్ ప్రింట్ విస్తరించాలి. ఈ 2 లక్ష్యాలతో వాళ్ళు పనిచేశారు. ఎందుకంటే ఈస్ట్ అండ్ సౌత్ పైన ఈసారి కేంద్రీకరణ. ఈ సౌత్లో 130 సీట్స్ ఉంటాయి. ఈస్ట్లో అంటే బీహార్, బెంగాల్, ఒరిస్సా, నార్త్ ఈస్ట్ కలిపితే ఈస్ట్ అండ్ సౌత్ ఒక 220 to 230 సీట్స్ ఉంటాయి. ఇక్కడ లాస్ట్ ఎలక్షన్లో బీజేపీకి లెస్ దెన్ 50 సీట్స్ వచ్చాయి. అందువల్ల ఎలాగైనా ఈ సీట్ల సంఖ్యను పెంచుకోవాలన్నది బీజేపీ ప్రయత్నం. అందువల్ల ఆ పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా టీడీపీతో కలిశారు. అందువల్ల నరేంద్ర మోడీ చిలకలూరిపేటలో చేసిన ఉపన్యాసం చూస్తే మనకు అర్థమవుతుంది. రఘురామకృష్ణరాజుకు సీట్ ఇవ్వకపోవడం చూస్తే అర్థమవుతుంది బీజేపీ, టీడీపీల మధ్య కెమిస్ట్రీ ఎంత ఉంది అని. బీజేపీ, జగన్ల మధ్య ఉన్న కెమిస్ట్రీ అలాగే ఉంది ఇంకా. సో ఈ పరిస్థితుల్లో టీడీపీ శ్రేణుల్లో కూడా బీజేపీ పైన అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే రఘురామకృష్ణరాజుకి టికెట్ ఇవ్వకపోవడంతో ఈ అనుమానాలు పెరిగాయి. అంతకుముందు కూడా చిలకలూరిపేటలో మోడీ ఉపన్యాసం చూస్తే ఎక్కడ జనానికి ఇంకెక్కువ అనుమానం పెరిగింది. నిజంగానే బీజేపీ జగన్తో స్నేహాన్ని వదిలేసిందా అని. నిన్న మొన్నటి వరకు తెలుగుదేశం నాయకులు బహిరంగంగానే చెప్తూ వచ్చారు, మోడీ గనక ఒక్క మాట చెబితే అమరావతిని మార్చేవాడా జగన్? మోడీ ఒక్క మాట చెబితే చంద్రబాబును అరెస్ట్ చేసేవాడా? అసలు జగన్మోహన్ రెడ్డి చెడాపడా అప్పులు చేసి బటన్ నొక్కడానికి మోడీ సహకరించలేదా? ఇలా అనేక అనుమానాలు, ఆరోపణలు తెలుగుదేశం నాయకులు టీవీ ఛానళ్ళు కూడా చేసేవాళ్ళు. తెలుగుదేశం సోషల్ మీడియా చివరి నిమిషం వరకు బీజేపీని టార్గెట్ చేసింది. బీజేపీ సోషల్ మీడియా టీడీపీని టార్గెట్ చేసింది. ఈ 2 పార్టీలు అవినీతి పార్టీలు, ఈ 2 పార్టీలు కుటుంబ పార్టీలు అని బీజేపీ నాయకులు బహిరంగానే జగన్, చంద్రబాబును ఒకే రకంగా చూశారు. మాది ఈక్వి డిస్టెన్స్, సమదూరం అని కూడా చెప్పారు. సడన్గా వచ్చి ఇప్పుడు టీడీపీ, బీజేపీ కలిసింది. అందువల్ల టీడీపీ, బీజేపీల మధ్య ఆ కెమిస్ట్రీ లేదు. అరిథమెటిక్ కొమ్మ అవకాశం లేదు. బీజేపీకి ఉన్నది 1%, లెస్ దెన్ నోటా ఓటింగ్. సో బీజేపీ వల్ల అదనంగా తెలుగుదేశానికి కలిసి వచ్చే ఓట్లు లేవు. ఇక నెగిటివ్గా ఉండేది నేను ఇంతకుముందు చెప్పినట్టు టీడీపీ, బీజేపీ మధ్య ఆ కెమిస్ట్రీ లేకపోవడం, బీజేపీ పైన తెలుగుదేశం శ్రేణుల్లో ఉన్న అనుమానాలు, బీజేపీకి బలాన్ని మించి సీట్లు ఇవ్వడం. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్కు 2 ఎంపీ సీట్లు ఇస్తే జనసేనకు, బీజేపీకి 6 ఎంపీ సీట్లు ఇచ్చారు. అంటే బీజేపీకి 3 times ఎక్కువ పవర్ ఉందా, ఓటింగ్ ఉందా? లాస్ట్ ఎలక్షన్లో బీజేపీకి లెస్ దెన్ 1% వస్తే జనసేనకు 6 నుంచి 7% ఓటింగ్ వచ్చింది. చాలా తెలుగుదేశం కష్టమైన సమయంలో ఉన్నప్పుడు జనం పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చాడు. అలాంటిది జనసేన కన్నా ఏముందని బీజేపీకి 10 సీట్లు ఇచ్చారు. సో ఈ ప్రశ్నలు ఆల్రెడీ ఉత్పన్నం అవుతున్నాయి. బీజేపీ కార్యకర్తల్లో కూడా చాలా వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ఈ సీట్లు అన్నిట్లో కూడా బీజేపీకి ఇచ్చినట్టే ఇచ్చి తెలుగుదేశం వాళ్ళనే పెట్టారు. తెలుగుదేశానికి దూరంగా ఉండే వాళ్ళు పెట్టలేదు. ఒక జీవీఎల్ నరసింహరావుకి ఇవ్వలేదు, ఓ మాధవ్కి ఇవ్వలేదు, ఓ విష్ణువర్ధన్ రెడ్డికి ఇవ్వలేదు, సోము వీర్రాజుకి ఇవ్వలేదు. అంటే చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ఉన్న పురంధేశ్వరి, విష్ణుకుమార్ రాజు, సుజనా చౌదరి, సీఎం రమేష్, వీళ్ళకే సీట్ల చాలా హార్ట్ బర్న్ కూడా బీజేపీలో ఉంది. అందువల్ల ఈ ఫ్యాక్టర్స్కు అదనంగా మీరు అన్నట్లు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విభజన హామీలు అమలు చేయలేదు,
విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టారు. పోలవరం పూర్తి కాలేదు. రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం అంటీ పట్టనట్టు వ్యవహరించింది. ఇలాంటి అనేక అంశాలు, స్టీల్ ప్లాంట్ రాలేదు, ఇలాంటి తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది. దానికి తోడు కొన్ని సెక్షన్లు బీజేపీకి సహజంగా వ్యతిరేకం. ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీలు బీజేపీకి ఓటు వేయరు. వాళ్ళు ఇప్పటికే వైసీపీ వెనకాలనే గణనీయంగా ఉన్నారు 2014, 2019. ఇప్పుడు 2024లో తెలుగుదేశం వెనకాల నా కొద్దిపాటి కూడా వెళ్ళిపోతారు. అందుకే ఈ మధ్య గమనించిన చంద్రబాబు నాయుడు పదే పదే ముస్లింలని మాట్లాడటానికి కారణం అది. మైనారిటీలకు ప్రత్యేక డిక్లరేషన్ ఇస్తామంటున్నాడు, మాది సెక్యులర్ పార్టీ అంటున్నాడు, బీజేపీతో పొత్తున్నా మేము ముస్లిం ఓటు పోకూడదు అని నానా కష్టాలు పడుతున్నాడు. సో అందువల్ల బీజేపీ ఎంత మేరకు అసెట్ అనేది ఒక క్వశ్చన్ మార్కే. ఈలోగా 3 పార్టీలు కలవాలనే వరకు ఆ పొత్తుల అడ్జస్ట్మెంట్ కూడా కష్టమవుతుంది. సీట్లు పంచుకోవడము, రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ చూశాం కదా, నరసాపురంలో బీజేపీకి ఇస్తే బీజేపీ రఘురామకి ఇయ్యక ఇంకొకరికి ఇచ్చింది. ఇప్పుడు తెలుగుదేశం తలకాయ పట్టుకొని టీడీపీలో చేర్చుకొని ఉండిలో అడ్జస్ట్ చేయాలా, ఎక్కడ అడ్జస్ట్ చేయాలా అని తంటాలు పడుతుంది. అందువల్ల అభ్యర్థుల ఎంపికలో ఇబ్బందులు ఉన్నాయి, కలిసి పనిచేయడంలో ఇబ్బందులు ఉన్నాయి. సో ఇవన్నీ ఛాలెంజెస్ వచ్చాయి. బీజేపీ కనుక పొత్తు లేకపోతే అసలు ఇప్పటికీ టీడీపీ, జనసేన చాలా దూసుకెళ్ళేది ప్రచారంలో.